ఈ సావర్కర్ కష్టాలు ఇవన్నీ మనకు తెలుసు. చూసిన తర్వాత సావర్కరు అండమాన్ జైలుకి వెళ్ళిన తర్వాతనే ఆయనకు అర్థమైంది ఈ అండమాన్ జైల్లో ఉంటే చావు తప్ప ఇంకేం లేదు. అక్కడుండి చనిపోవడం కంటే బతికి జీవితాన్ని రక్షించుకొని జీవిస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా చేయాలి. కానీ అండమాన్ జైలు శిక్ష అనుభవించినంత మాత్రాన సమాజంలోకి ఎవరికి ఒక్క విషయం కూడా బయటకు తెలియదు, సమాజంలో ఏం రాదు. అందుకని సావర్కర్ ఏం చేశాడు, చేరిన నెల రోజులకో 2 నెలలకో ఉత్తరం రాసేశాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చేసింది, నేను మారిపోయాను, నవ్ ఐఎమ్ లైక్ ఏ ప్రాడిగల్ సన్, నేను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి సమర్థనగా పనిచేస్తానని అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు కొట్టేశారు. అదైతే అట్లాగా 4 సార్లు ఉత్తరాలు రాశాడు సావర్కర్. తర్వాత ఈ అనారోగ్య పాలైనప్పుడు, చనిపోతాడని 2-3 సార్లు చనిపోతాడు అనుకున్నప్పుడు, అట్లాగా ఒక 2 ఏళ్ల గ్యాప్కి, మళ్ళీ 3 ఏళ్ల గ్యాప్కి, అట్లాగా 4 సార్లు ఉత్తరాలు రాశాడు సావర్కర్. సావర్కర్ ఉత్తరాలు రాశాడు అని పిచ్చి మాట్లాడతారు కమ్యూనిస్టులు. నువ్వు అనుభవించినావురా, నువ్వు సావర్కర్ కష్టమేందో ఒక్కరోజు అనుభవించు. ఆయన 15 కిలోలు నూనె చేయాలి, నువ్వు 1 కిలోది నూనె, 1/2 కిలోది నూనె, నీకు తెలుస్తుంది సావర్కర్ కష్టమేందో. ఆ కష్టాన్ని ఏమైనా వదులుకున్నాడా సావర్కర్? అనుభవించాడు. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిస్టాన్ని వాడుకున్నాడు. నెహ్రూ చేయలేదా అండి? లెటర్ రాయలే నెహ్రూ? ఏదో అంశం మీద నెహ్రూ పంజాబ్ పోయినాడు. పంజాబ్లో పోయి ధర్నాలు వేస్తే జైలు వేసినారు నెహ్రూకి. పంజాబ్ అప్పుడు బ్రిటిష్ పాలనలో లేదు, పంజాబ్ రాజుల పాలనలో ఉన్నది. బ్రిటిష్ పాలనలో పంజాబ్ లేదు. జైల్లో వేస్తే వెంటనే నెహ్రూ ఉత్తరం రాసేసినాడు. అయ్యా మళ్ళీ నేను ఎప్పుడు ఇట్లాంటి ధర్నాలు చేయను ఈ కాంగ్రెస్ ఈ పంజాబ్ రాష్ట్రంలో అని ఉత్తరాలు రాసి అక్కడ తప్పించుకొని ఆ తర్వాత బయటకు వచ్చినాడు నెహ్రూ. నెహ్రూ రాయలే. తో ఇలా చూసినట్లయితే సావర్కర్ ఎందుకు ఆఖరి ఉత్తరము, ఈ సావర్కర్ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అక్కడ పోయినారు, గాంధీజీ దగ్గర పోయినప్పుడు ఏమైందంటే ఇట్లా ఉత్తరాలు రాస్తున్నారంటే, మీరు ఎట్లా రాస్తున్నారు ఏందో ఇట్లా రాయండి అని గాంధీజీ చెప్పినాడు ఉత్తరాలు రాయమని. గాంధీజీ చెప్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే ఇవన్నీ పనికిమాలిన విషయాలు వాళ్ళు పట్టించుకుంటారా? అరే ఎవరినన్నా నమ్మొచ్చు కానీ సావర్కర్ని నమ్మొద్దన్నారు వాళ్ళైతే. మీకు మొన్ననే రణదీప్ హూడా తీసిన లాస్ట్ ఇయర్ సావర్కర్ సినిమా వచ్చింది. దాంట్లో బ్రిటిష్ ఆఫీసర్ చెప్తాడు, సార్ పైన ఆఫీసర్లు వైస్రాయ్ ఆ లెవెల్ వాళ్ళు ఏంది సావర్కర్ సంగతి ఏంది వదిలిపెట్టచ్చా అంటే వాడు చెప్తాడు, లేదు సార్ మనం చూసినటువంటి విప్లవకారులలో మోస్ట్ డేంజరస్ సావర్కర్. ఎందుకని అంటాడు వాడు, ఆ పై ఆఫీసర్ ఎందుకని అంటాడు. అప్పుడు వీడు చెప్తాడు, నేను మొన్న అండమాన్ పోయిన తర్వాత ఒక 20 నిమిషాలు మాట్లాడిన సావర్కర్. 20 నిమిషాలన్నా నన్ను కన్విన్స్ చేసేసిండు బ్రిటనే తప్పు, భారతదేశముని అన్యాయంగా బ్రిటన్ ఆక్రమించుకున్నదని నన్నే కన్విన్స్ చేసిండు సార్ వాడు. సావర్కర్ మామూలుడు కాదు సార్, మీరు ఎవరినో నిడిచిపెట్టారు సావర్కర్ నిడిచిపెట్టదని అంటాడు వాడైతే. బ్రిటిష్ వాడు ఎవరినో నిడిచిపెట్టదు, సావర్కర్ నిడిచిపెట్టదు. సావర్కరు వాళ్ళ అన్న కూడా అదే జైల్లో ఉంటాడు. 1911 జాన్ 1910 డిసెంబర్లో అక్కడికి పోతాడు ఆ అండమాన్ జైలుకి. 1916లో కలుస్తాడు వాళ్ళ అన్నని. అదే జైల్లో ఇద్దరు ఉన్నారు 6 ఏళ్లుగా. అయ్యో అన్నదమ్ములు ఇద్దరు, మనమిద్దరం ఇక్కడ ఒకటే జైల్లో ఉన్నాను బాధపడతారు వాళ్ళైతే. వాళ్ళ అన్నను వదిలిపెడతారు, సావర్కర్ను వదిలిపెట్టారు. అన్నను వదిలిపెట్టింది కాబట్టి అన్న తనని మళ్ళీ తను ఏమైనా చేస్తే మళ్ళీ వాళ్ళ అన్నకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని ఆ భయంతో కూడా సావర్కర్ ఉంటాడని చెప్పేసి వాళ్ళు సావర్కర్ని ఇడిచిపెట్టలేదు, నమ్మలే సావర్కర్ని. నేను బ్రిటన్కి అనుగుణ నువ్వు ఏమన్నా చెప్పురా బిడ్డ, నీ సంగతి మాకు తెలుసు. భారతీయులు నేటి కాంగ్రెస్ నాయకుల కంటే బ్రిటిష్ వాళ్ళు పక్కాగా చదివారు. సావర్కర్ని అండమాన్ జైల్లో వేశారు, చంద్రశేఖర్ ఆజాద్ని కాల్చి చంపేశారు, భగత్ సింగ్ని ఉరితీశారు, ఖుదీరామ్ బోస్ని ఉరితీశారు, అల్లూరి సీతారామరాజుని చుట్టుముట్టి చంపేశారు, నా బాస్దేవ్ బల్వంత్ ఫడ్కేని జైల్లో పడేసి అట్లనే జైల్లో చనిపోయినాడు, అనంత లక్ష్మణ కన్హరేని ఉరితీశారు, చాపేకర్ సోదరులను ఉరితీశారు. నెహ్రూ గారిని పోతూ ప్రధానమంత్రి చేసిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజంగా జైలు శిక్షలు అనుభవించారు, ఎవరు ఈ త్యాగాలు చేశారు, ఎవరు త్యాగాలని చెప్తూ ఎవరి వంశాలు భారతదేశాన్ని ఇవాళకి కూడా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
పరిపాలించినాయి. వాళ్ళు ఒకే వంశంలోంచి ఒక ప్రధాని, వాళ్ళ కూతురు ప్రధాని, మనవడు ప్రధాని, మన్మని భార్య ప్రధాని కాకపోతే ఇంకేదో, ఇప్పుడు మునిమన్వాడు ప్రధాని, ఇప్పుడు మునిమన్వని బావ కూడా ప్రధాని. ఏమిది భారతదేశమా? స్వతంత్ర భారతదేశమా? లేకపోతే ఏమన్నా వారికి ఏమన్నా ఈదీ అమీన్ కుటుంబం లాగా, సద్దాం హుస్సేన్ కుటుంబాల్లాగా అట్లాంటిది ఆ భారతదేశం ఏమన్నా? వాళ్ళ నెత్తికెక్కించుకునేటువంటి తుచ్చమైన భారతీయులకి వీళ్ళకి సిగ్గు లేకపోవచ్చు కాక, వీళ్ళకి మానమర్యాదలు లేకపోవచ్చు కాక, వీళ్ళలో స్వాభిమానం లేకపోవచ్చు కాక, కానీ అట్లాంటి స్వాభిమానం లేని పౌరుషహీనులైనటువంటి భారతీయులు మన మధ్యన ఉన్నారు. మా ఇంటి పక్కన ఉన్నారు, మా ఇంటి పక్కన ఎంపీలు ఉన్నారు, మా ఇంటి పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత ఈ కూలి విధవులు, ఇట్లాంటి పనికిమాలిన ఈ భ్రష్టు జాతి ఉన్నది మన జాతిలోనే. కానీ వీరత్వము, ఈ భారతదేశం పైన ప్రేమ, ఈ భారతదేశం పట్ల గౌరవము, స్వాభిమానం ఉన్నటువంటి భారతీయులు ఇట్లాంటి తుచ్చులని మనం రాజకీయాల్లోకి రానివ్వాలా? ఇది ఆలోచించాలి మనమైతే. సావర్కర్ పైసలు తీసుకున్నాడు. సావర్కర్ 16 ఏళ్ల జైలు తర్వాత 10 సంవత్సరాలు గృహ నిర్బంధంలో, గ్రామ నిర్బంధంలో ఉన్నాడు. ఆ సమయంలో సావర్కర్కి 60 రూపాయలు ఇచ్చేవాడు. ఎందుకంటే ఎక్కడ బయట వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి లేదు, పైసలు లేదు. సావర్కర్ పైసలు తీసుకున్నాడు. పైసలు ఎవరు తీసుకోలేదండి, పైసలు ఎవరు తీసుకోలేదు. మహాత్మా గాంధీజీకి నెలకి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. తెలుసా ఈ విషయం? గాంధీ గారికి ఎక్కడ పోవాలన్నా ఆయనకి కార్లు, ఆ తర్వాత ట్రైన్ టికెట్లు, ఇవన్నీ ఎవరిచ్చారండి? బ్రిటిష్ వాళ్ళు కాకపోతే ఎవరిచ్చారు? గాంధీని ప్రమోట్ చేసి, గాంధీని ఏదైతే పనికిమాలిన సిద్ధాంతం ఉంటుందో, భారతదేశాన్ని తొక్కిపట్టేటువంటి ఈ పౌరుషహీనమైనటువంటి ఒక కొజ్జా సిద్ధాంతం ఉంటుందో, అదేరా మీ సిద్ధాంతం, అదేరా. ఎందుకు? బికాస్ కాంగ్రెస్ వాజ్ ఏ స్టాప్ గ్యాప్. ఈ ప్రెషర్ కుక్కర్కి పెడతారు కదా, ఆ ప్రెషర్ కుక్కర్కి పక్క నుంచి గ్యాస్ లీక్ అవ్వడానికి, అట్లాంటి సిద్ధాంతం ఈ కాంగ్రెస్ అనేది. ఆ ఉద్దేశంతోనే ఒక ఇంగ్లీష్ వాడు భారతదేశంలో, భారతీయుడు కాదు కాంగ్రెస్ స్థాపించింది, ఇంగ్లీష్ వాడు స్థాపించాడు. దానికి అనుగుణంగానే గాంధీ గారిది ఆ సిద్ధాంతం ముఖ్యమా? సావర్కర్ చెప్పినటువంటి మిలిటరైజ్ ది హిందూవైజ్ ది మిలిటరీస్, మన ఉన్నటువంటి సైనిక శక్తిని హిందూ కింద మార్చాలి. ఈ హిందువుల్ని పిరికి వాళ్ళు దద్దమ్మల్లాగా చేయొద్దు. వీళ్ళందరినీ శక్తిపూరితమైనటువంటి, ఒక విశ్వాసమైనటువంటి, ఒక స్వాభిమాన పూరితమైనటువంటి సైన్యంగా మార్చాలి. ఇది సావర్కర్ చెప్పిన సిద్ధాంతం. సావర్కర్ ఉత్తరాలు రాయడమే కాదు, పుస్తకాలు రాశారు, అనేక పుస్తకాలు రాశారు. ఆయన 1907లో 1857 50 సంవత్సరాలు అయింది. ఆ సమయంలో ఆయన లండన్లో ఉన్నారు. అప్పుడు లండన్లో ఉన్నటువంటి పార్లమెంట్ లైబ్రరీకి వెళ్ళి 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ డిస్కషన్స్ అవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, 1857 అయింది, అది ఎక్కడో సైనిక శిబిరంలో అయింది, అదెవరో కొంతమంది సైనికులు సైనిక తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ అన్నారు. ఇట్స్ నాట్ సిపాయి మ్యూటినీ. ఆయన అంతా చేసి, అరే ఇది ఢిల్లీలో అయింది, కలకత్తాలో అయింది, జైపూర్లో అయింది, ముంబైలో అయింది, బెంగళూరులో అయింది, హైదరాబాద్లో కోఠీలో అయింది యుద్ధం, 1857 యుద్ధం. తర్వాత చెన్నైలో అయింది. దేశవ్యాప్తంగా అంతటా అయింది. కాబట్టి 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం, 1857 ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం రాయకముందే అది అట్లా బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆచూకీ కనుక్కొని అది బ్యాన్ చేశారు. ప్రింట్ కాకుండా, ముద్రింపబడకుండా బ్యాన్ అయిన పుస్తకం అదొకటే. అదేదో దొంగ పేర్లతో బైబిల్ స్టడీస్ అనో ఇంకేదో అట్లాంటి పేర్లతో అది ఆ బుక్ భారతదేశంలోకి వచ్చింది. ఆ పుస్తకాన్ని ఒక 20 సంవత్సరాల తర్వాత భగత్ సింగ్ బిఏ చదువుకుంటున్నప్పుడు లాహోర్లో కొన్ని 1200-1300 రూపాయలు ఆ రోజులలో అంత పెట్టి ఒక స్మగుల్డ్ పుస్తకాన్ని ఆయన సంపాదించి, ఆ పుస్తకాన్ని రహస్యంగా దోస్తులతో వీళ్ళందరూ కలిసి చదువుకునేవారు. సావర్కర్ పుస్తకాన్ని చదవటమే దేశభక్తి. సావర్కర్ పుస్తకాల్లో చెప్పినటువంటి ఆ దేశభక్తి అంశాలని పెంపొందించుకుంటూ వాళ్ళు అట్లాగా ప్రవర్తించడమే దేశభక్తి. ఇది భగత్ సింగ్ జీవితంలో ఉన్నది. ఇది సావర్కర్ని గైడెన్స్గా తీసుకొని
మాజిని అనేటువంటి ఒక ఇటలీ విప్లవకారి జీవిత చరిత్రని మరాఠీలోకి అనువదించారు. ఎందుకంటే విప్లవకారిని జీవితం ఎట్లుంటుంది, దాని ద్వారా భారతీయులు ప్రేరణ పొందుతారని చెప్పేసి ఇట్లా అనేకమైన పుస్తకాలు రాశారు సావర్కర్. ఈ పుస్తకాలు ఉత్తరాలు ఇవెక్కడ, ఈ పనికిమాలిన వీళ్ళు ఎక్కడ? ఐ ఆమ్ నాట్ ఎ సావర్కర్, ఐ ఆమ్ ఎ గాంధీ అంటే యు ఆర్ నైదర్ ఎ గాంధీ నాట్ ఎ సావర్కర్, యు ఆర్ ఎ డమ్మీ. Mind Media, the voice of India.